హలో ఎవరివన్, నేను మీ రమణ. ఈరోజు మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి నెంబర్ సిస్టమ్ అనే కొత్త చాప్టర్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఇందులో మీకు డెసిమల్ డిజిట్స్ అంటే ఏంటి, ఆక్టల్ డిజిట్స్ అంటే ఏంటి, హెక్సాడెసిమల్ డిజిట్స్ అంటే ఏంటి, అండ్ XS3 కోడ్ అంటే ఏంటి, ఇంకా చాలా కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా డెసిమల్ డిజిట్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, చూస్తున్నారు కదా అక్కడ డెసిమల్ డిజిట్స్. ముందుగా స్టార్ట్ చేద్దాం. 0 1 2 3 4 5 6 7 8 9 ఇలా టోటల్ 10 ఉన్నాయన్నమాట. ఇవన్నీ డిజిట్స్, వీటిని డెసిమల్ డిజిట్స్ అంటారు. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ అయితే ఉంటుందన్నమాట. వాటిని మనం బైనరీ కోడ్ అయితే అంటాం. బైనరీ కోడ్ మీకు తెలిసే ఉంటుంది. బైనరీ కోడ్ అంటే కంప్యూటర్కి మనకి ఏ లాంగ్వేజ్ రాస్తే ఆ లాంగ్వేజ్ అర్థం కాదనమాట. ఓన్లీ 0 1 కాంబినేషన్లో ఉండే ఈ బైనరీ కోడ్ అనేది కంప్యూటర్కి అయితే అర్థం అవుతుందన్నమాట. ఆ కోడ్నే మనం కంప్యూటర్కి రాస్తాం అనమాట. ఇక్కడ ఒక్కొక్క డిజిట్కి ఒక్కొక్క కోడ్ అయితే ఉంటుంది. ఈ కోడ్ని వచ్చేసి మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ముందుగా ఇక్కడ బీసీడీ అని కనిపిస్తుంది కదా. బీసీడీ అంటే ఏం లేదు, బైనరీ కోడ్ డెసిమల్. అండ్ కింద వచ్చేసి 8421, దానికి సంథింగ్ ఏదో ఒక నెంబర్ అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ 0కి వచ్చేసి 4 0లు ఉన్నాయి, 1కి వచ్చేసి 3 0లు ఒక 1 ఉంది, 2కి వచ్చేసి 2 0లు 10 ఉంది, 3కి వచ్చేసి 2 0లు 11 ఉన్నాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ కోడ్ అయితే ఉంటుంది. సేమ్ కోడ్స్ అయితే ఉండవు. సో 0కి వచ్చేసి 4 zeros, 1కి వచ్చేసి 3 zeros, ఒక 1 అయితే ఉంది. మీరు వచ్చేసి మ్యాక్సిమం మూడు డిజిట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, మీకు సింపుల్గా. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్ 0 అయితే మీరు అవసరం లేదు, మీకైతే అది ఉపయోగపడుతుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ XS3 కోడ్ అంటే చూద్దాం. XS3 కోడ్ అంటే ఏం లేదు, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 0 0 1 1 ఈ కోడ్ చూస్తున్నారు కదా. ఇది 0 యొక్క కోడ్ మనకి XS3లో ఇలా ఉంది. XS3లో ఈ కోడ్ 0 యొక్క కోడ్ అయితే మనకి ఇలా ఉందన్నమాట. బట్ XS3 కోడ్లో మీరు డెసిమల్ కోడ్లో ఇక్కడ చూసినట్టయితే కనుక, డెసిమల్ కోడ్లో మీరు ఇక్కడ చూడండి 3 యొక్క కోడ్ చూడండి. 3 యొక్క కోడ్ కూడా సేమ్గానే ఉంది. 3 యొక్క కోడ్ కూడా మనకి సేమ్గానే ఉంది. ఇక్కడ ఏం చేస్తామంటే 3 యొక్క కోడ్ని ప్రతి దానికి యాడ్ చేస్తే మనకి XS3 కోడ్ వస్తుంది. అంటే 3 తర్వాత నుంచి మిగతా వచ్చే కోడ్ అన్ని మనం 0 దగ్గర రాసుకుంటాం అనమాట. దాన్నే XS3 కోడ్ అంటాం. ఏం లేదు, ఇక్కడ 4th కోడ్ చూసుకున్నట్టయితే ఈ 0 1 0 100 అనేది వచ్చేసి మనకి 1 దగ్గర వచ్చేసింది సింపుల్గా. 5th కూడా అలాగే వచ్చేస్తుంది, 2nd దగ్గర వచ్చేస్తుంది. అది XS3 కోడ్. లేదంటే మీరు 3ని మనకి 1కి యాడ్ చేస్తాను. ఇక్కడ నేను చూడండి. సో 3 + 1 రాసుకున్నాను. అండ్ 3 యొక్క కోడ్ వచ్చేసి 0 0 1 1. ఓకే, 3 యొక్క కోడ్ 0 0 1 1 రాశాను. నెక్స్ట్ 1 యొక్క కోడ్ వచ్చేసి 0 0 0 1. ఓకే, ఇది యాడ్ చేద్దాం. సో 3 + 1 మీకు తెలుసు 4. 3 + 1 వచ్చేది 4 వచ్చింది. ఇప్పుడు మీకు ఇవి యాడ్ చేయాలంటే కొన్ని రూల్స్ అయితే తెలియాలి, మీకు చెప్తాను. 1 + 1 ఇట్లా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ముందుగా ఏంటో చూద్దాం. 0 + 0 వచ్చేసి మీకు 0 వస్తుంది. 0 + 1 వచ్చేసి మనకి 1 వస్తుంది. 1 + 0 వచ్చేసి 1 వస్తుంది. అండ్ 1 + 1 వచ్చేసి 10 వస్తుంది అనమాట. 2 అయితే రాదు. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్. 1 + 1 10 వస్తుంది. ఇక్కడ 1 + 1 యాడ్ చేస్తే 10 వస్తుంది. సో 0 ఇక్కడ రాసుకుందాం, పైన 1 వేసుకుందాం. అండ్ మళ్ళీ 1 + 1 ఉంది అక్కడ. 1 + 1 అంటే 10 వస్తుంది. 0 కింద రాసుకుందాం, పైన 1 వేసుకుందాం. ఇక్కడ 1 + 1 1 + 0 + 0 అంటే 1 వస్తుంది కిందకి. ఓకే, అండ్ ఇక్కడ 0 అలాగో. సో ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది, 4th యొక్క కోడ్ అయితే వచ్చింది. సో 4th యొక్క కోడ్ ఏం రాస్తే 1 దగ్గర. సో 0 1 0 0 ఇది మనకు వచ్చేది. ఏం లేదు, సింపుల్గా 2ని 1కి యాడ్ చేసి, 2ని 3కి యాడ్ చేసి, 2ని 4కి యాడ్ చేస్తే అలాగా XS3 కోడ్ అనమాట. అంటే 3 తర్వాత కోడ్. నెక్స్ట్ ఆక్టల్ డిజిట్స్ అంటే ఏంటో చూద్దాం. ఆక్టల్ డిజిట్స్ 0 1 2 3 4 5 6 7 ఇవి టోటల్ 8 ఉంటాయి. వీటిని ఆక్టల్ డిజిట్స్ అంటాము. ఓకే, వీటికి కొన్ని కోడ్స్ ఉంటాయి, వీటికి కూడా కోడ్స్ ఉంటాయి. వీటి కోడ్స్ చూస్తున్నారు కదా, BCO అంటాం. అంటే బైనరీ కోడ్ ఫర్ ఆక్టల్ అంటాం. ఓకే, వీటిలో ఒక కోడ్ చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఈజే. సో 0 0 0 0 1కి వచ్చేసేమో 0 1 1, 2కి వచ్చేసేమో 0 10, 3కి వచ్చేసి 0 11, 4కి వచ్చేసి 100 వస్తుంది, 5కి వచ్చేసి 101 వస్తుంది, 6కి వచ్చేసి 110 వస్తుంది, 7కి వచ్చేసి 111 వచ్చేస్తుంది. ఇది వాటిలో కోడ్స్. నెక్స్ట్ హెక్సా డెసిమల్ డిజిట్స్ చూద్దాం. హెక్సా డెసిమల్ డిజిట్స్ అంటే ఏం లేదు, వీటిని హెక్సా డెసిమల్ డిజిట్స్ అంటారు. చూద్దాం ఏమేమి ఉన్నాయో. 0 1 2 3 4 5 6 వీటికంటూ ఒక్కో సెపరేట్ కోడ్స్ ఉన్నాయి. ఓకే, అన్ని కోడ్స్ సేమే. మ్యాక్సిమం మీరు ఒకటి పడితే అన్నీ వచ్చేస్తాయి. చూద్దాం ఇక్కడ
0 1 2 3 4 5 6 7 8 9 10 దగ్గర మీకు ఏ వస్తుంది, 10 రాదు. ఓకే, ఎందుకంటే నెంబర్స్లో 10 లేవు కదా మనకి డెసిమల్లో. సో 10 రాదు. ఇంకా అది ABCD అలాగా F వరకు. Fను వచ్చేసి మనం 16 కింద రాస్తాం అనమాట. అంటే 16 కింద డినోట్ చేస్తున్నాం నెంబర్లో చెప్పాలంటే. వీటి యొక్క కోడ్స్ సో BCH అంటే ఏం లేదు, బైనరీ కోడ్ ఫర్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. వీటి యొక్క కోడ్ అనమాట. సేమ్ మీరు ఏదైతే కోడ్ రాశారో డెసిమల్కి అదే కోడ్ ఇక్కడ రిపీట్ అనమాట. 9 దాకా రిపీట్గానే ఉంటాయి. 10 దగ్గర నుంచి మీరు ఏ దగ్గర నుంచి F వరకు మీకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, బట్టి వేయాల్సింది. వీటిని యూనిక్ కోడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ బట్టి వేయాలంటే మీ వల్ల అయ్యే పని కాదు. సో మీకు గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా ఒక ట్రిక్ చెప్తాను. కోడ్స్ అన్ని మీకు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకటి బట్టి వేస్తే మిగతా అన్నీ వచ్చేస్తాయి, బట్ గుర్తుపెట్టుకోవడం మనకు అంత ఇష్టం లేదు కదా. సో సింపుల్గా ఇటు ఫాలో అవుదాం. 1 2 4 ఇక్కడ 8, నెక్స్ట్ వచ్చేసి 16 వస్తుంది, నెక్స్ట్ 32, నెక్స్ట్ వచ్చేసి 128. ఓకే, అండ్ లెఫ్ట్ సైడ్ ఇలా రాసుకోండి మీరు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 0.5, 0.25, 0.125 ఇలా రాసుకోండి మీరు. ఓకే, ఆ కోడ్ కనుక్కోవాలంటే మీరు ఏంటో. సో ఇలా రాసుకోండి. నేను సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఏం తీసుకుంటానంటే, సపోజ్ మీకు 7 యొక్క కోడ్ కనుక్కోవాలి. 7 యొక్క కోడ్ వచ్చేసి 0111 ఉంది కదా, ఈ కోడ్ని కనుక్కోవాలి. కోడ్ నేను ఎలా కనుక్కుంటాను చూడండి. మీకు గుర్తు రాకపోతే ఇలా కనుక్కోండి, ఏ కోడ్ అయినా కనుక్కోవచ్చు. సో 7 కనుక్కోవాలంటే ముందు 7 కావాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ మనకి ఈ డెసిమల్, ఇవన్నీ మనం డెసిమల్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి డెసిమల్ ఏం లేదు కోడ్లో, సో అవసరం లేదు మనకి, అవి వదిలేసేయండి. సో 7 రావాలంటే ఇప్పుడు మనకి ఈ నెంబర్స్ని ఎన్ని యాడ్ చేస్తే మనకి 7 వస్తుందో కనుక్కోండి. సో 1 + 2 3 వస్తుంది, 3 + 4 7 వచ్చేసింది అక్కడే నాకు. సో 7 వచ్చింది కాబట్టి ఏదైతే ఈ నెంబర్స్ యూజ్ చేసామో వాటి కింద 1s రాసుకోండి. అంటే ఆ నెంబర్స్ మనం యూజ్ చేసాం. యూజ్ చేయని వాటి కింద 0s రాసుకోండి. ఓకే, ఇక్కడ 4 యూజ్ చేసాం, 2 యూజ్ చేసాం, 1 యూజ్ చేసాం, మిగతా ఏం యూజ్ చేయలేదు. సో వాటి కింద నేను 1 రాసుకుంటాను. సో 4 కింద 1 రాశాను, 2 కింద 1 రాశాను, 1 కింద 1 రాశాను. అండ్ వీటి కింద ఈ లెఫ్ట్ సైడ్ ఏం వాడలేదు, 0s, రైట్ సైడ్ కూడా ఏం వాడలేదు, మొత్తం అన్ని 0s పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు మీరు కోడ్ని కొంచెం డికోడ్ చేస్తే ఇక్కడ మీకు ఏవైతే 1లు ఉన్నాయో అదే మన కోడ్ అనమాట. సో 7 యొక్క కోడ్ ఏమవుతుంది, 111 వచ్చింది. ఇది 7 యొక్క కోడ్. మీకు చూసుకోండి అక్కడ అదే ఉంటుంది. ఎక్స్ట్రాగా ఫ్రంట్లో 0 యాడ్ చేసాడు, అదే 7 యొక్క కోడ్. మీరు కూడా ట్రై చేయండి. వేరే ఒక 9 తీసుకున్న ఏదో ఒకటి ట్రై చేయండి, మీకు ఇలాగా ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఏదైతే మీరు నెంబర్ తీసుకుంటారో ఆ నెంబర్ రావాలన్నమాట. సో ఇలా ట్రై చేయండి. మీకు సింపుల్ ట్రిక్ ఇది గుర్తుపెట్టుకోవడానికి, అన్ని కోడ్స్ పెట్టి చేసే బదులు. నెక్స్ట్ బేస్, రాడిక్స్ రెండు ఒకటే అంటే ఏంటో చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ యూజ్డ్ ఇన్ ద సిస్టమ్. టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ యూజ్డ్ ఇన్ ద సిస్టమ్, ఆ సిస్టంలో ఎన్ని డిజిట్స్ వాడామో ఎన్ని డిజిట్స్ ఉంటాయి ఆ సిస్టంలో, దాన్ని మనం బేస్ కానీ రెడిక్స్ కానీ రెండిట్లో ఏదైనా అనొచ్చు. ఇది దాని బేస్ అంటే రెడిక్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. ఎస్, నెంబర్ సిస్టంలో ఎన్ని టైప్స్ ఉంటాయి అది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతాం. నెంబర్ సిస్టమ్స్లో ఇక్కడ నేను 4 వాటిగా డివైడ్ చేశాను, చూస్తున్నారు కదా. సో నెంబర్ సిస్టమ్ని 4 టైప్స్లో డివైడ్ చేశాను. డెసిమల్ నెంబర్స్. సో డెసిమల్ నెంబర్స్లో బేస్ 10 అంటే 10 డిజిట్స్ ఉంటాయి, మీకు తెలిసిందే. ఏమేమి ఎక్కడి నుంచి డిజిట్స్ వచ్చేసి 0 to 9. సో ఇక్కడ చూడండి 0 to 9 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ. అది దాని ఒక డిజిట్స్ బేస్ అనమాట. అండ్ బైనరీలో మీకు 2 ఉంటాయి, 0 1 తెలిసిందే మీకు అది. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్స్లో 8 ఉంటాయి, 0 to 7 డిజిట్స్ అనమాట ఇందులో. నెక్స్ట్ హెక్సాడెసిమల్ నెంబర్స్లో వచ్చేసి బేస్ 16 ఉంటుంది, 0 to 9 ఇవి వచ్చేసి ఒక 10. ఇక్కడ చూడండి 0 to 9 అండ్ A to F అంటే 10 నుంచి 16 వరకు, అండ్ A to F. సో టోటల్ ఇవి మీరు లెక్కేసుకుంటే 16 ఉంటాయి అనమాట. ఇది మనకి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఇదనమాట మనకి నెంబర్ సిస్టమ్ రెండు టైప్స్ ఉంటాయో. నెక్స్ట్ మాట్లాడుకుందాం డెసిమల్ నెంబర్ సిస్టమ్. డెసిమల్ నెంబర్ సిస్టమ్ ముందు మీకు చెప్పాల్సింది ఎనీ బేస్ టు డెసిమల్ కన్వర్షన్. ఓకే, ఈ లెక్చర్లో మీకు ఏదైనా ఒక బేస్ ఇచ్చి మనం డెసిమల్లో కన్వర్ట్ చేయమంటే మనం ఈజీగా చేసేస్తాం. ఇది మీకు క్లారిటీ చేసేస్తాను ఈ లెక్చర్లో. సో ఓకే, డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా. సో 501.23 ఇక్కడ ఒక నెంబర్ చూడండి, 501.23. దీని యొక్క ఇది ఒక నెంబర్. దీనికి ఒక రైట్ సైడ్లో కింద రాశారు చూడండి, దీన్ని మనం ఏమంటామంటే బేస్ అంటాము. అండ్ దీన్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్. 10 అనేది డెసిమల్ నెంబర్ సిస్టమ్ అన్నమాట. ఒకవేళ మీకు 2 అంటే బైనరీ అవుతుంది, 4
4 ఉండదు. 8 అంటే ఆక్టా. ఓకే, అండ్ వీటిలో ఏవైతే నెంబర్స్ డిజిట్స్ ఉన్నాయో వాటిలో మనం ఏమంటామంటే కోఎఫిషియెంట్స్ ఆఫ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. కోఎఫిషియెంట్స్ అంటాం అనమాట. పాయింట్ తర్వాత అటున్నా ఇటున్నా. ఓకే, కోఎఫిషియెంట్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ అంటాం. అండ్ ఏదైతే పాయింట్కి ఇచ్చేట ఒక్కొక్క డిజిట్కి ఒక్కొక్క వెయిట్ ఉంటుంది అనమాట. ఓకే, ఒక్కొక్క డిజిట్కి ఒక్కొక్క వెయిట్ ఉంది. ఆ వెయిట్ని మనం ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే, ఎలా డినోట్ చేస్తామంటే 10 పవర్స్లో డినోట్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే కనుక ప్లస్లో పెరుగుతూ ఉంటుంది పవర్, రైట్ సైడ్ వెళ్తే మైనస్లో పెరుగుతుంది. ఇక్కడ చూడండి 10 పవర్ 0 రాసుకోండి ఫస్ట్ పాయింట్, తర్వాత 10 పవర్ 1, 10 పవర్ 2, అండ్ ఇక్కడ 10 పవర్ -1, 10 పవర్ -2. ఓకే, 10 పవర్ -2 రాదు. లెఫ్ట్ సైడ్ వెళ్తే మైనస్లో పెరుగుతుంది, రైట్ సైడ్ వెళ్తే ప్లస్లో పెరుగుతుంది. చూడండి, బేస్ని నేను వాటి యొక్క వెయిట్స్గా రాయాలి. ఇది వాటి యొక్క వెయిట్స్ మీకు కింద రాశాను క్లారిటీగా అర్థం అవ్వడం కోసం. 10 పవర్ 0 1, 10 పవర్ 1 0, 10 పవర్ 2 5, ఇలాగా ఒక్కొక్క దానికి ఎట్లా రాశాను. 10 పవర్ -1 2, 10 పవర్ -2 3, ఇట్లా రాశాను అనమాట. వాటి యొక్క బేస్ ఇది. ఒకవేళ మీకు క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. మీకు ఒక నెంబర్ ఇచ్చి దాని యొక్క బేస్ కనుక్కోమని అడుగుతాడు. బేస్ కన్వర్షన్ చెప్పట్లేదు, బేస్ కనుక్కోమని అడుగుతాడు. మీరు ఎలా కనుక్కుంటారు? సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, మీకు అర్థమవుతుంది. సపోజ్ 101 అనే ఒక నెంబర్ ఉంది. దీని యొక్క బేస్ కనుక్కోమని అంటాడు. దీని యొక్క బేస్ కనుక్కోమంటే మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 101 ఉన్నాయి, 101 అని ఒక నెంబర్ ఉంది. ఇందులో ఓన్లీ నాకు 0 కనపడుతుంది. సో 0 ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇందులో 2లో ఉంది, 3లో కూడా ఉంది 0, 4లో కూడా ఉంది, 5లో కూడా ఉంది, 6లో కూడా ఉంది, 7లో కూడా ఉంది 0, 8లో కూడా 0 ఉంది. అలాగే 15 దాకా 16 దాకా ఉన్నాయి. సో వీటి యొక్క బేస్ ఏమవచ్చు? 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, అలాగా 16 దాకా. ఎందుకంటే 0, 1 ఉన్నాయి కదా. బట్ మిమ్మల్ని కనుక మినిమం బేస్ ఏమంటాడు, మిమ్మల్ని క్వశ్చన్లో కనుక మీకు మినిమం బేస్ ఎంత అని కనుక అడిగితే మీరు రాయాల్సింది ఏదైతే చిన్న బేస్ మినిమం అంటే. సో 2 అనమాట. సో 2 వచ్చేసి దీనికి మినిమం బేస్, చిన్న బేస్. మ్యాక్సిమం బేస్ అడిగితే మీరు ఏంటి రాస్తారు? ఏదైతే పెద్దగా ఉంటుందో అది రాసేస్తారు. 16 మ్యాక్సిమం మినిమం బేస్ అడుగుతాడు. సో 2 దీని యొక్క మినిమం బేస్ ఇది. ఒకవేళ మీకు కొంచెం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇంకొకటి చూద్దాం. సపోజ్ 13D రాసుకుంటాను. 13D అని ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, దీని యొక్క బేస్ కనుక్కోమంటున్నాను నేను. ఓకే, దీని యొక్క బేస్ కనుక్కోమంటే 13 ఉంది. 13 ఎక్కడ ఉన్నాయి చూసుకోండి. 2 దగ్గర 1 ఉంది, 3 లేదు, 3 దగ్గర కూడా లేదు. 4 దగ్గర 13 నాకు 2 ఉన్నాయి, 5 దగ్గర కూడా ఉన్నాయి, 6 దగ్గర 7 8 9 10 అలాగే 16 దాకా ఉన్నాయి. బట్ దీని యొక్క బేస్ 4 అవుతుందా? మినిమం బేస్ 4 అవ్వదు. ఎందుకు 4 అవ్వదు అంటే ఇక్కడ మనకి D లేదన్నమాట. D ఉండాలి. 14లో చూసుకున్నట్టయితే 1 3 ఉంది, D కూడా ఉంది. అప్పుడు దీని యొక్క బేస్ ఇక్కడ నుంచి 14 15 16 ఈ మూడట్లో ఏదో అవుతుంది. సో దీని యొక్క బేస్ ఏమవుతుంది? 14 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, 16 అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు. బట్ మినిమం బేస్ మాత్రం 14, చిన్న బేస్ అనమాట. ఇది దీని యొక్క మినిమం బేస్. ఇది దీని యొక్క మినిమం బేస్. నెక్స్ట్ బైనరీ నెంబర్ సిస్టమ్. బైనరీ నెంబర్ సిస్టంలో దీని యొక్క బేస్ రిడక్షన్ ఒకటే, దీని యొక్క బేస్ రిడక్షన్ ఒకటే కాబట్టి దీని యొక్క బేస్ 2 అనమాట. సో ఇక్కడ ఒక నెంబర్ చూడండి 101.11, దీని యొక్క బేస్ 2 అనమాట. నేను చెప్పాను వీటిలో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో వాటిని కోఎఫిషియెంట్స్ అంటాము. అండ్ వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ మనం ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే దీని యొక్క బేస్ తీసుకుని దాన్ని పవర్లో రాస్తాం అనమాట. సో 2 పవర్ 0 పాయింట్కి ఇచ్చే లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2 పవర్ 0, 2 పవర్ 1 ఒకటి పెడుతూ ఉంటుంది, 2 పవర్ 2. నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే 2 పవర్ -1 రాద్దాం. ఓకే, 2 పవర్ -2 ఇది దీని యొక్క బేస్ వెయిట్స్ అయితే రాస్తా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని మీకు ఫస్ట్గా చెప్తాను చూడండి. మీకు ఏదో ఒక బేస్ ఇచ్చి దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయండి. డెసిమల్ అంటే మీకు చెప్పాను 10 ఉంటుంది బేస్. డెసిమల్ బేస్కి 10 ఉంటుంది. సో ఇక్కడ బేస్ 6 ఇచ్చాడు, నేను బేస్ 10 కింద కన్వర్ట్ చేయాలంటే మీరు చేయాల్సిన ప్రొసీజర్ అయితే ఇది. ముందు వెయిట్స్ రాసుకోండి. వెయిట్స్ రాసుకున్న తర్వాత మీరు చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కింద వరుసగా రాసుకోండి వాటి వెయిట్స్ని అండ్ వాటి యొక్క కోఎఫిషియెంట్స్ కింద రాసుకోండి. ఓకే, సో కింద ఇట్లా రాసుకున్న తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు? సో వాటి యొక్క వెయిట్స్ని కోఎఫిషియెంట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేయండి. ఇక్కడ నేను మల్టిప్లై చేశాను, యాడ్ చేశాను, మల్టిప్లై చేశాను, యాడ్ చేశాను. ఓకే, ఇక్కడ యాడ్ చేయాలి. అండ్ ఎస్, ఓకే, మల్టిప్లై యాడ్ చేశాను, మల్టిప్లై చేశాను, యాడ్ చేశాను, మళ్ళీ మల్టిప్లై చేశాను, యాడ్ చేసేసాను. ఇలాగా వాటి యొక్క వెయిట్స్ని కోఎఫిషియెంట్తో మల్టిప్లై చేసి యాడ్ చేద్దాం. సో 2 స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 0
ఇంటూ 1 ప్లస్ 2 power minus 1 ఇంటూ 1 ప్లస్ 2 power minus 2 ఇంటూ 1 ఇది. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ అయితే మీరు క్యాలిక్యులేట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. సో 2 square అంటే 4 వస్తుంది. 4 into 1 అంటే 4. సో 4 రాసుకుందాం ఇక్కడ 4. అండ్ 2 power 1 అంటే 2 వస్తుంది. ఇంటూ 0 అంటే క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 2 power 0 అంటే 1, 1 into 1 1. అండ్ ఇది వచ్చేసి 2 power minus 1 అంటే 1/2 ప్లస్ 2 power minus 2 అంటే 1/4. సో 4 plus 1 అంటే 5 అండ్ 1/2 అంటే 0.5 ప్లస్ 1/4 అంటే మీకు సో 0.5 రాద్దాం. 1/4 అంటే ప్లస్ రాసుకుందాం అక్కడ. సో 0.25 అనమాట 1/4 అంటే. ఈ రెండింటిని యాడ్ చేసుకుందాం. మొత్తం టోటల్ వచ్చేసి 5.75 వచ్చింది బేస్ 10. సో ఇది మనకి ఏదో ఒక బేస్ ఇస్తే మనం డెసిమల్లో కన్వర్ట్ చేయడం. సో 2 ఇచ్చాడు, నేను దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయడం అంటే బైనరీ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేశాను. ఇది మీకు కన్వర్షన్ ఎలాగే చేయాలి మీరు ప్రాసెస్ ప్రతి దానికి దేనికైనా. ఓకే, మల్టిప్లై చేయండి, యాడ్ చేయండి, మల్టిప్లై చేసేసి యాడ్ చేసేయండి, వెయిట్స్ని కోఎఫిషియెంట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేసేయండి. ఇది మనకి ఇలాగే వస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. దీని యొక్క బేస్ వచ్చేసి 8 అనమాట. రాడిక్స్ అన్న బేస్ అన్న ఒకటే. ఎందుకు 8 అన్నా, 8 నెంబర్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాను 728.64. నేను నెంబర్స్ని ఏమన్నాను, కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అన్నాం. దీనికి ఒక్కొక్క దానికి ఒక వెయిట్ ఉంటుందన్నాం. ఓకే, దీని యొక్క వెయిట్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం అంటే వెయిట్స్ని పవర్స్లో రాస్తాం. ఓకే, 8 power 0, 8 power 1, 8 power 2, 8 power minus 1, 8 power minus 2. ఓకే, ఇలా రాస్తాం వీటి యొక్క వెయిట్స్ని. సో ఇప్పుడు ఏంటి, మనకి బేస్ 8 ఇచ్చాడు, బేస్ 10కి కన్వర్ట్ చేయాలి. అంటే ఆక్టల్ నుంచి మనం డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. సో డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, వెయిట్స్ని కోఎఫిషియెంట్స్తో మల్టిప్లై చేద్దాం. 8 square ఇంటూ 7, 8 power 1 ఇంటూ 2 ప్లస్ 8 power 0 ఇంటూ 8 రాద్దాం. 8 power 0 ఇంటూ 8 ప్లస్ 6 ఇంటూ 8 power minus 1 ప్లస్ 4 ఇంటూ 8 power minus 2. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు దీని ఒక ఆన్సర్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 8 power 0 అంటే 1 ఇంటూ 8 అంటే 8 వస్తుంది. సో 64 ఇంటూ 7. ఓకే, ఇక్కడ ఇంటూ 64 ఇంటూ 7 ప్లస్ 8 2 16 ప్లస్ 8 ఇంటూ 1 అంటే 8 ప్లస్ 6 డివైడెడ్ బై 8 ప్లస్ 4 డివైడెడ్ బై 8 స్క్వేర్ అను 16. ఓకే, ఇట్లా రాసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని మీరు ఆన్సర్ క్యాలిక్యులేట్ చేస్తే 465.5 బేస్ 10 వస్తుంది మీకు. ఇది దీని యొక్క ఆన్సర్ అయితే మీకు ఇది దీని ఆన్సర్. నేను ఆక్టల్ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేశాను. నెక్స్ట్ హెక్సా డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఓకే, సో హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ బేస్ 16. దీని ఎట్లయితే కోఎఫిషియెంట్స్ ఆఫ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉంటే దానికంటే ఒక వెయిట్స్ ఉంటాయి. ఆ వెయిట్స్ని మనం బేస్ తీసుకుని రిప్రజెంట్ చేస్తాం. సో వాటి యొక్క బేస్ 16 ఉంది. సో బేస్ రాద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చింది రాసుకుందాం. A2BC 16 ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క బేస్ని మనం డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. అంటే హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేద్దాం. సో బేస్ 16 power 0, 16 power 1, 16 power 2, 16 power minus 1 అనమాట. సో A ఇంటూ 16 power 2 ప్లస్ 2 ఇంటూ 16 power 1 ప్లస్ B ఇంటూ 16 power 0 ప్లస్ C ఇంటూ 16 power minus 1. ఓకే, ఇది ఎలా కన్వర్ట్ చేస్తాం మీకు ఆల్రెడీ తెలుసు. ఏ వాల్యూ అంతా 10 అని చెప్పాను ఇందాక టేబుల్ నుంచి. B వాల్యూ 11, C వాల్యూ 12 మల్టిప్లై చేద్దాం. సో 16 స్క్వేర్ అంటే 256 ఇంటూ 10 అంటే 0 వస్తుంది, యాడ్ అవుతుంది పక్కన. ఇది 16 2 32 ప్లస్ 11 అది 11. 16 power 0 అంటే 1, 11 ప్లస్ 12 ఇంటూ 16 power minus 1. దీని ఆన్సర్ కనుక్కోండి మీకు అయిపోతుంది. దీని బేస్ మనం 10లో కన్వర్ట్ చేస్తాం. దీని ఆన్సర్ నాకు వచ్చేసి ఎంత వస్తుందంటే 2603.75. ఓకే, దీన్ని బేస్ 10లో కన్వర్ట్ చేస్తాం. 16 నుంచి బేస్ 10లో కన్వర్ట్ చేస్తాం. ఇది మనం ఏదైనా బేస్ ఇస్తే దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయడం.